హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖాస్ వాయిస్ ఓవర్ కోచ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకోబోతున్నాం. ఆ ప్రాబ్లం ఏంటి అంటే మౌత్ నాయిసెస్, అంటే ఇలాంటి సౌండ్స్ అనేవి రికార్డు చేస్తూ ఉన్నప్పుడు చాలా మందికి వస్తూ ఉంటాయి. కానీ అసలు అవి ఎందుకు వస్తూ ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. తెలియకుండా మనకి సొల్యూషన్ కోసం చూస్తారు. సొల్యూషన్ కోసం చూసే ముందు అసలు ఆ ప్రాబ్లం అనేది ఎందుకు క్రియేట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకపోవడం. వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మనకి గొంతు పొడిబారుతుంది, పెదాలు పొడిబారుతాయి, నాలుక పొడిబారుతుంది. కాబట్టి మనం వాటిని కదిలించినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే డ్రై ఫుడ్స్, అంటే బిస్కెట్స్ లాంటివి తినడం, చాక్లెట్స్ తినడం, ఇంకా మిల్క్, అదేవిధంగా కాఫీ, టీ ఇలాంటివి తాగడం వల్ల కూడా మనకి రికార్డింగ్కి ముందు ముఖ్యంగా ఇవి తాగడం వల్ల కూడా మనకి గొంతు అనేది స్టిక్కీగా అవుతుంది. సో అలా అయినప్పుడు మనకి ఇలాంటి శబ్దాలు అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే యాంగ్జైటీ, రికార్డింగ్ యాంగ్జైటీ. ముందు బాగానే ఉంటారు, బాగానే చెప్తారు, కానీ రికార్డింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళలో ఎక్కడ లేని టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇలా టెన్షన్ రావడం వల్ల ఏమవుతుంది, గొంతు అనేది పొడిబారుతుంది. అలాంటి సమయాల్లో కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఆఖరిగా ఇంకొకటి ఏంటంటే చాలా మంది మౌత్ అనేది బాగా క్లీన్ చేసుకోరు అనమాట. అంటే తవడ పూర్తిగా వచ్చేలాగా మనకి నోరు క్లీన్ చేసుకోకపోయినా మనకి ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఇప్పుడు సొల్యూషన్ చూసాం, ప్రాబ్లం ఎలా, వై, ఎందుకు వస్తుంది అనేది చూసాం. ఇప్పుడు హౌ, ఏ విధంగా మన ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చో చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే వాటర్ తక్కువగా తాగితే ప్రాబ్లం అనేది జనరేట్ అవుతుంది అని చెప్పాం కదా. సో దానికి సొల్యూషన్ ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. కనీసం 4 to 5 లీటర్స్ తాగినట్లయితే హెల్త్కి మంచిది, అదేవిధంగా మన గొంతుకి కూడా మంచిది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, డ్రై ఫుడ్స్ అంటే బిస్కెట్స్ లాంటివి మనం కనీసం ఆ రికార్డింగ్కి ముందు వీటిని అవాయిడ్ చేసినట్లయితే, కొంతమందికి కాఫీ, టీ ఆ టైంలో తాగే అలవాటు, చాక్లెట్స్ తినే అలవాటు ఉంటుంది. సో రికార్డింగ్ చేసేటప్పుడు వీటిని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి షుగర్లెస్ చూయింగ్ గమ్స్ ఉంటాయి. రికార్డింగ్కి ముందు ఇవి నమిలినట్లయితే ఏమవుతుందనంటే మనకి గొంతు అనేది మాయిశ్చర్గా ఉంటుంది, కాబట్టి అలాంటి సౌండ్స్ అనేవి రావు. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ అనేది రాసుకోండి. లిప్ బామ్ రాసుకోవడం వల్ల మనకి లిప్స్ అనేవి మాయిశ్చర్గా ఉంటాయి. సో ఈ విధంగా మనం ప్రాబ్లంలో నుంచి బయటపడవచ్చు అలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే. ఇంకొకటి ఏంటి అంటే మనకి మౌత్ శుభ్రం బాగా చేసుకునే వాళ్ళు మనకి గాగ్లింగ్ అనేది, వాటర్ అనేది గాగ్లింగ్ చేయండి. సో వాటర్ గాగ్లింగ్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లంలో నుంచి మనం బయటపడవచ్చు. ఇవన్నీ చేసి చూడండి, తప్పకుండా సొల్యూషన్